46 దానికి ఒక ప్రధాన అంశం ఏంటంటే మొన్న ఎన్నికల కమిషన్ ఎలక్షన్ నిర్వహించింది 64 సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇలా పార్టీ రూలింగ్ చేసింది. అదే 39 సీట్లు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే పార్టీ రూలింగ్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర వీళ్ళు ఎంత రద్దు చేసిన వాళ్ళు అంటే ఎక్కువ సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా రూలింగ్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం మేము కూడా ఎక్కువ మార్కులు వచ్చిన మాకు జాబ్ ఇవ్వకుండా 60 మార్కులు 80 మార్కులు 90 మార్కులు 100 మార్కులు వచ్చిన జాబ్ ఇచ్చారు. మా అందరికీ 125 మార్కులు 124 మార్కులు మాకు వచ్చిన జాబ్ ఇవ్వాలి. అదే ఈ జియో వల్ల చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి కాంచి మేము 8 నెలల పాటు కొట్లాడుతుంటే తిరుగుబాటు చేస్తుంటే మాకు మన కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే ఒక్కసారి మేము గెలిచిందంటే మేము రాగానే తక్షణంగా జియో నెంబర్ 46 మేము రద్దు చేస్తాము, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని మాకు అన్నారు. ఇంకో ఇతను శ్రీధరబాబు సార్ ఏమన్నారంటే జియో నెంబర్ 46 చాలా పచ్చి మోసం, ఇది ఉంటే నిజంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అధిక మార్కులు వచ్చిన జాబ్ రాదని చెప్పేసి ఇతను మరీ చెప్పిండు. ఆ క్లిప్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. మరి ఇలా అధికారం వచ్చి 60 రోజులు దాటుతుంది, ఇప్పటికి ఒక్క మాట కూడా మాట్లాడలేడు. ఇప్పుడు మా శ్రీకాంత్ కూడా మిత్రుడు చనిపోయాడు, చాలా మంది ఆత్మహత్య చేసుకోవడానికి చాలా రెడీ ఉన్నారు. అయినప్పటికీ మనకి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఇంకా ఆశతో ఉన్నాం. కానీ ఇలా మెడికల్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. ఇలా కుమారి ఆంటీ ఏదో వచ్చిన ట్రాఫిక్ వచ్చిందని చెప్పేసి తను 1 డేలో స్పందించిండు. మరి మేము కదా 8 నెలల పాటు తిరుగుతున్నాం, మేము ఓట్ల కోసం గ్రామాలు తిరిగినాం, మేము క్యాంపెయిన్కి వెళ్ళినాము. ఓట్లేసింది ఇక్కడ ఓట్లేసింది ఎవడన్నా గ్రామీణ ప్రాంతాలలో హైదరాబాద్ లో ఒక సీట్ అని వచ్చింది అన్న. గ్రామీణ ప్రాంతాలలో మేమన్నా గెలిపించింది నల్లగొండ